బ్యాక్ టు న్యూస్. బెల్లంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కూటమికి కొత్త చిక్కులొచ్చిపడ్డాయి. సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి గడ్డం వినోద్ స్థానం నుంచి బరిలోకి దిగడానికి నిశ్చయించుకున్నారు. బెల్లంపల్లి పట్టణంలో తమ అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్న వినోద్తో మా ప్రతినిధి జోషి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని రాజకీయంగా సంపాదించుకున్నటువంటి కాకా వారసులుగా ఉన్నటువంటి గడ్డం వినోద్ గారు ఇటు టీఆర్ఎస్కు పెద్ద షాక్ ఇచ్చారని చెప్పేటటువంటి సందర్భం వచ్చింది. ఇన్ని రోజులు టికెట్ కోసం ఆశించినప్పటికీ అది విఫలమైనటువంటి నేపథ్యంలో సందిగ్ధావస్థ నుండి బయటకు వచ్చి ఎట్టకేలకు బెల్లంపల్లి నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వారు మన వెంట ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే స్వతంత్ర అభ్యర్థిగా వేయడానికి సిద్ధపడుతున్నారా, లేదంటే ఏదైనా పార్టీ నుండి మీకు ఇప్పటికే హామీ ఏదైనా లభించిందా సార్? ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ మన బెల్లంపల్లి సోదరులందరూ, అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు అందరకు ఒక పిలుపు వచ్చింది ఇక్కడి నుంచి పోటీ చేయమని. పార్టీ క్యాడర్ ఇంత పెద్ద ఎత్తున సంఖ్యతో వచ్చిన తర్వాత నాకు చెప్పిన తర్వాత ఒక నిర్ణయం ఏమైందంటే, నామినేషన్ పేపరు ఒక తిథి చూసి రేపు ఎల్లుండిలో చూసినాక రేపు పొద్దున లేకుంటే 19 లోపల వాళ్ళు ఇచ్చిన ఏ గైడ్ లైన్స్ ఉంటాయో ఆ లెక్క ప్రకారంగా నామినేషన్ పేపర్ ఫైల్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ఇటీవలి వరకు మీరు తెలంగాణ జనసమితి ద్వారా ఇక్కడ పోటీ చేస్తున్నారని చెప్పి, అలాగే బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్నారని చెప్పి ఇలాంటి రకరకాలైనటువంటి ఊహాగానాలు ఉన్నటువంటి నేపథ్యం. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మీరు స్వతంత్రంగా బరిలో దిగుతున్నారా, లేదంటే ఏదైనా పార్టీ తరఫున బరిలో దిగేటటువంటి అవకాశాలు ఉన్నాయా? కొంత క్లారిటీ ఇవ్వండి. దీనిది కంప్లీట్ క్లారిటీ టీజేఎస్ఆ, బహుజన సమాజ్ పార్టీయా, ఇంకా వేరే పార్టీయా, ఏ పార్టీయా అనేది సమస్య ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకొక 2 డేస్లో దాని గురించి ప్రత్యేకంగా అనౌన్స్మెంట్ అయ్యే కార్యక్రమాలు ఉన్నాయి. నెగోసియేషన్స్ నడుస్తున్నాయి. అది అయిన తర్వాత, మాట ముచ్చట అయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చినాక ఆ ఏ పార్టీ టికెట్ ఉంటుందో దాని మీదకి వెళ్ళి చూసుకొని దాన్ని ఫైల్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మీ సోదరుడైనటువంటి వివేక్ ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నారు. వారు కూడా మీ తండ్రి రాజకీయాలకు వారసత్వంగానే ఉన్నారని చెప్పి మీ తండ్రికి ఉన్నటువంటి నేమ్ ఫేమ్ని పార్టీకి ఉపయోగించుకోవాలనేటటువంటి యోచనలో టీఆర్ఎస్ ఉంది. దీన్ని మీరు ఏ విధంగా బ్రేక్ చేస్తారా, లేకపోతే దాన్ని అలాగే వదిలేస్తారా? దీంట్లో బ్రేక్ ఏముందండి? వాస్తవంగా చూస్తే నేను మా తమ్ముడు వెంకటస్వామి గారి వారసత్వాలం. ఆయన చేసిన చరిత్ర, ఆయన చేసిన సేవ తెలంగాణ కోసం జనాలకు అందరూ తెలిసిన విషయమే. ఆయన ఒక పెద్ద పర్సనాలిటీ ఉండే. ఆయన చేసిన ఘనత గురించి మాట్లాడితే 2 దినాలు అవుతుంది. ప్రజల ఆశల కోసమే వచ్చినాము. మా నాన్నగారు ఇచ్చిన డైరెక్షన్ ఏంది? ప్రజల సేవ చేయండి రయ్యా అన్నాడు. ఇక్కడ నాకు మా తమ్మునికి రూపాయి ఇబ్బందులు లేవు. ఆయన జాగాలు ఉంటే నేను నా జాగాలు ఉన్నా, అంతే. ఇది మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను నామినేషన్ దాఖలు చేయడం ఖాయమనేటటువంటి విషయాన్ని, అలాగే ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్తానని చెప్పి ప్రజలు తమ కుటుంబంపై పెట్టుకున్నటువంటి ఆశలకు అనుగుణంగానే తాను అంటే నామినేషన్కు సిద్ధపడుతున్నానని చెప్పి ఏ పార్టీ తరఫున బీఫామ్ అనేటటువంటి త్వరలోనే తేలుతుందనేటటువంటి ఒక విషయాన్ని వినోద్ గారు తెలుపుతున్నారు. మంచిర్యాల నుండి కెమెరా పర్సన్ భూమేష్తో రాజశేఖర్ జోషి, భారత్ టుడే.